హలో వ్యూవర్స్, తెలంగాణలో పురాతన టెంపుల్లో ఒకటైన కొండగట్టు హనుమాన్ టెంపుల్కి మనం వచ్చేసాం. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడే మనకు వాహన పూజ కూడా చేస్తారు. ఇక్కడే మన పవన్ కళ్యాణ్ గారు తన యొక్క వారాహి యాత్రను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యాత్ర కూడా మంచి సక్సెస్ఫుల్గా అయింది. మన ఛానల్ని కూడా ఇక్కడే స్టార్ట్ చేద్దామని గత 3 వీక్స్ నుండి నేను ట్రై చేస్తున్నా. అది ఈరోజు అవుతుందని అస్సలు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం. ఇదే మన ఫస్ట్ వీడియో. ఇప్పుడు మనం పైకి వచ్చేసాం. ఇది గుడి గోపురం. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇక్కడ రైట్ సైడ్లో షాప్ ఉంది, మీరు చూస్తున్నారు కదా. ఈ లెఫ్ట్ సైడ్లో దర్శనానికి వెళ్ళు దారి ఇటు సైడ్ ఉంటుంది. అక్కడ ప్రత్యేక దర్శనం దారి. ఇక్కడ లడ్డు మరియు ప్రసాదం ఇక్కడ ఇస్తారు. ఫస్ట్ మనం కోనేరుకి వెళ్ళి స్నానం చేసి దర్శనానికి వెళ్దాం. చెట్టు పైన చూసారు కదా, కోతులు చాలా బాగున్నాయి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్లో ఫ్రీ డ్రింకింగ్ వాటర్. ఇదే కోనేరు. ఇక్కడే మనం స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి. ఇది కళ్యాణ కట్టు, అంటే తల వెంట్రుకలు ఇచ్చు స్థలము అని. ఇది వచ్చేసి కొత్త కోనేరు. పాత కోనేరు అటు బ్యాక్ సైడ్లో ఉండేది, బట్ అది చిన్నగా ఉండడం వల్ల ప్లేస్ సరిపోవడం లేదని ఇక్కడ పెద్దగా కట్టించారు భక్తులకి. ఓకే, పదండి మరి స్నానం చేసేద్దాం. ఈరోజైతే వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకొంచెం వాటర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే బాగుండేది స్నానం చేసుకోవడానికి వీలుగా. వాటర్ చాలా కూల్గా ఉన్నాయి. చూసారు కదా వాటర్ లెవెల్స్ ఏమాత్రం ఉన్నాయో. అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా మొక్కేసి కోనేరులో కొబ్బరికాయ కొట్టి మనసులో మనస్ఫూర్తిగా జై శ్రీరామ్, జై హనుమాన్ అనుకుంటూ కోనేరు నుండి బయటకు వచ్చేసి ఇక దర్శనానికి వెళ్దాం. మనందరం రాండి. కమ్ ఫాస్ట్, అందరూ తొందరగా దర్శనం చేసుకుందాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ ముందు సైడ్ ఇది. గుడి పైన చూసారు కదా, ఇక్కడ పంచముఖ హనుమాన్ కూడా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేక దర్శనం టికెట్స్ ఉంటాయి. ఇక్కడ ప్రసాదం కోసం లైన్ ఉంటుంది, క్యూ లైన్. ప్రసాదం యొక్క ధరలు చూసారు కదా. ఇక పదండి, ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకొని లైన్లో వెళ్దాం. చూస్తున్నారు కదా, ప్రత్యేక దర్శనం టికెట్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఈరోజు ట్యూస్డే కదా, సో అందుకని భక్తులు ఎక్కువగా ఉన్నారు. దర్శనం లైన్లో చూశాను, అందుకనే ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకొని లైన్లో వెళ్తున్నాను. దర్శనానికి వెళ్ళే వాళ్ళు చూశారు కదా, అంతమంది ఉన్నారు. త్వరగా వెళ్దాం రండి. ఇదే గర్భగుడి, చూశారు కదా. దర్శనం లైన్లో చూశారు కదా ఎంతమంది ఉన్నారు. సో చూశారు కదా, నేను అందుకనే ప్రత్యేక దర్శనం టికెట్ తీసుకోవడం జరిగింది. దర్శనం అయిపోయింది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టు స్థలం ఇది. మీకు చెప్పడం మర్చిపోయా, లోపల ఏంటంటే ఫోన్ అలౌడ్ లేదు. సో నేను అందుకనే లోపల వీడియో తీయలేకపోయాను. మీరు ఎప్పుడు వచ్చినా కవర్స్ మాత్రం క్యారీ చేయకండి. చూసారు కదా, అక్కడ కవర్స్ తెచ్చి కింద పడేస్తున్నారు. వేస్టేజ్ అలా యూజ్ చేయకండి దయచేసి. చూస్తున్నారు కదా, గర్భగుడిలో లోపల ఇది. లోపల ఇలా ఉంటుంది వ్యూ. ఇక్కడ దర్శనానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. చూస్తున్నారు కదా కవర్స్. ఇది కవర్స్ మీరు ఎప్పుడు తెచ్చినా క్యారీ చేస్తే డస్ట్బిన్లో వేయండి, ఓకేనా. దర్శనం అయిపోయి మనం బయటకు వచ్చేసాం.
ఇప్పుడు ఏంటంటే టెంపుల్ బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇక్కడ ఇటు సైడ్ నుండి రైట్ సైడ్ వెళ్తే చూడండి, చూపిస్తే ఇంకా వ్యూ ఉంది. రైట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది, ఇదే బేతాళుడి టెంపుల్. ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటుంది కదా, సో అది పోవడానికి ఇక్కడ చాలామంది చూస్తున్నారు కదా, అక్కడ అలా చేస్తారు. నాకు కూడా క్లారిటీగా దీని గురించి పూర్తిగా తెలియదు. మీకు తెలిసినట్టయితే కామెంట్లో నాకు చెప్పండి. నెక్స్ట్ టైం చాలా బాగా ఇష్టం అక్కడ వీడియో. ఏంటంటే ఇది బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్ మీకు ఒక మంచి వ్యూ చూపించడానికి వెళ్తున్నా నేను. మీరు ఎప్పుడు వచ్చినా 100% అక్కడ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. పదండి అక్కడికి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇదంతా లొకేషన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదంతా. ఇందాక మేము వ్యూ చెప్పే కదా, పదండి ఎక్కడికి వెళ్దాం. ఇలా వెళ్ళాలి, స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. కంపల్సరీ మర్చిపోకండి, ఎప్పుడు కొండగట్టుకు వచ్చినా ఇక్కడ మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి. ఫ్యామిలీతో వచ్చినప్పుడు కంపల్సరీ మర్చిపోకండి. ఇక్కడ చూసారంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆల్రెడీ మనం పైకి వచ్చేసాం, చూసారు కదా ఇక్కడ స్టెప్స్. చాలామంది ఏంటంటే దర్శనం అయిపోయాక అలానే వెళ్తారు. బట్ ఏంటంటే బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది, అక్కడ స్టెప్స్ ఉంటాయి. ఇక్కడికి కంపల్సరీ ఇది విజిట్ చేయండి. ఎంత బాగుంది చూసారా వ్యూ, చుట్టూ చెట్లు కొండలు. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ నేచర్ లవర్స్కి అయితే బెస్ట్ లొకేషన్ ఇది. పదండి కొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూసారా ఎలా బాగుందో, ట్యాంక్ పక్కనే ఉంటుంది, వాటర్ ట్యాంక్ పక్కన. ఇక్కడ ఏంటంటే ఫోటోషూట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను అనుకున్నట్టుగా నా ఫస్ట్ వీడియో ఇక్కడ చేయాలనుకున్నాను, చేశా. ఐఎమ్ సో హ్యాపీ. నా ఫస్ట్ వీడియో కొండగట్లో స్టార్ట్ చేయాలనుకున్నాను, స్టార్ట్ చేశా. ఇక్కడ నుండి మన వీడియోస్ కంటిన్యూగా వస్తుంటాయి మన ఛానల్లో, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.